చూస్తున్నాము హైదరాబాద్ లో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 4:30 పవన్ కళ్యాణ్ తన ఇంట్లోంచే ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించబోతున్నారు. జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ఒక గంట పాటు సుమారు తన జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమంలో ట్వీట్ చేశారు. కనీసం ప్రెస్ మీట్కైనా తెలంగాణ పోలీసులు అనుమతిస్తారో లేదో చూద్దామంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ ట్వీట్ వేసిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. పవన్ సభ ఇక లేనట్లేనా, అందుకే పవన్ ప్రెస్ మీట్ అని చెప్పేసి ట్వీట్ చేశారా? రేవంత్ దెబ్బకు పవన్ తగ్గారంటూ చర్చ నడుస్తుంది. మొదటగా పవన్ కళ్యాణ్ ట్వీట్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్, ఐ విల్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30. సో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల సమయంలో ఐ విల్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్, నేను ప్రెస్ మీట్ని పెట్టబోతున్నాను అంటూ. అలాగే ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్స్ మీ పర్మిషన్ టు డూ అ ప్రెస్ మీట్ విత్ జనసేన పార్టీ లీడర్స్. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులతో ప్రెస్ మీట్ పెట్టడానికి అట్లీస్ట్ అంటున్నాడు. మళ్ళీ అట్లీస్ట్ గివ్స్ మీ పర్మిషన్. సో దీనికైనా పర్మిషన్ ఇస్తారా? అంటే సభకు పర్మిషన్ ఇవ్వలేదు, సమావేశానికి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ప్రెస్ మీట్కైనా పర్మిషన్ ఇస్తారా? లాస్ట్లో లెట్స్ సీ ... ఒక 3 డాట్లు, అంటే ఒక క్వశ్చన్ మార్కా, ఒక మెసేజా, ఒక స్టేట్మెంటా, ఒక వార్నింగా? ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మొదటగా నవనిర్మాణ సంకల్ప సభ అంటూ తెలంగాణకు సంబంధించిన ఒక సంకల్ప సభని గచ్చిబౌలిలో ప్లాన్ చేశారు. ఆ సభని కాస్త సమావేశానికి మార్చారు. ప్రస్తుతానికి ప్రెస్ మీట్ అంటున్నారు. వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, మొదటగా సభ అన్నారు, 2000 మంది కార్యకర్తలు వస్తారు, సభకు పర్మిషన్ కావాలన్నారు. సభ పర్మిషన్ని రద్దు చేయడంతో ఇమీడియట్గా సమావేశం అన్నారు. మేము కలుసుకుంటున్నాం కార్యకర్తలము, దానికి ఆయనని గెస్ట్గా మేము పిలుచుకుంటున్నాం అంటూ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన జేఎస్పీ నాయకులు, నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. మరోపక్కన నిన్న రాత్రే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు చేరుకున్నారు. అంటే ముందుగానే ఆయన ఇదంతా ప్లాన్ చేసి ఉన్నారు. దానికి అనుగుణంగానే నా షెడ్యూల్ని కూడా ఆయన ఉంచుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. ఎలా చూడాలి ఇదంతా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్? తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? బేసిక్గా ఒకసారి పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి షెడ్యూల్ చూసుకుంటే నిన్నటి వరకు విజయవాడలో సాయంత్రం మా ఫంక్షన్ కి హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. చీఫ్ గెస్ట్ గా ఆయన హాజరు కావాలి, కానీ ఆయన దానికి కూడా హాజరు కాలేదు. నిన్న సాయంత్రమే నేరుగా హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత హైదరాబాద్ ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఏంటి ఈరోజు సభ వాయిదా వేశారు, అక్కడ ఎన్సీపీ నిన్న క్లియర్ గా చెప్పారు, పోలీసులు వ్యవహారంలో అనుమతి లేదు, అనుమతి ఇవ్వము అని చెప్పిన పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో, అందువల్ల ఇవ్వమని చెప్పి రద్దు చేసుకుంటున్నట్టుగా చెప్పారు. తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టుకునే దానికన్నా అవకాశం ఇవ్వమన్నారు, దానికి కూడా అవకాశం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ అయితే చేశారు, నేను 4:30 నుంచి 5 గంటల లోపల నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటాను విత్ మై జనసేన టీం, అంటే జనసేన లీడర్స్ తో. దీనికన్నా తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి, ఏం జరుగుతుందో చూద్దాం అని ఆయన ట్వీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. మరోవైపు ఇంకో ట్వీట్ లో కూడా ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కీలకమైన పోస్ట్ కూడా ఆయన చేశారు మనోజ్. దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, 3.5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అక్షరకాలం పూర్తయిన సందర్భంగా
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అనేది ఆయన చెప్తూ వచ్చారు. మరోవైపు జనసేన ఊపిరి లూచుకున్నది తెలంగాణ గడ్డ మీదనే, అంటే తెలంగాణ గడ్డ మీదనే ఊపిరి పీల్చుకున్నది జనసేన. ఈ నేల నుంచి వారసత్వం పోరాట పటిమను పునికి పుచ్చుకున్నది. అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించే గలం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వ సంపద విరిసెళ్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నాను అని కూడా చెప్పారు. అయితే దీనికి అంటే ఒకవేళ సభ జరగకపోతే ఆయన తెలంగాణ అమరవీరుల దగ్గరికి వచ్చి కొంత నివాళి అర్పించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ దానికి కూడా పర్మిషన్ రాలేదు. సో కొంత ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లో తన ఇంటి వద్దనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. 4 గంటలకి ఆయన ప్రెస్ మీట్ పెడతారని చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఆయన ఇంట్లో నుంచి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దానికి పోలీసులు అనుమతి ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే ఏంటి ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన ఒక మాట చెప్పారు, దీనికి చాలా జనసేన పుట్టింది తెలంగాణలో పుట్టింది అని చెప్పారు. కాబట్టి తనకి రైట్ లేదా అనే ఒక చర్చ కూడా రాబోతుంది. కళ్యాణ కొంత ఇంట్రెస్టింగ్ ఇష్యూ అయితే జరుగుతుంది. ఒకవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని ఇటీవల కాలంలో ఒక 4-5 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ మంత్రులు కావచ్చు, అటు కవిత లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత దాడి చేస్తున్నారు. ఆయన మీద సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో కొందరు ఆయన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఆయన 4 గంటలకు ప్రెస్ మీట్ జూబ్లీ హిల్స్ లో పెడతానని ఆయనే అఫీషియల్ గా చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఆయనకి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదు, అది కూడా వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్యూ కొంత కాంట్రవర్సీ జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకని అనుకోబోతున్నారా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన ప్రస్తుతానికి జనసేన పార్టీ ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ గతంలో 2022లో జరిగిన సంఘటనని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్యటన భంగం, ఉత్తరాంధ్ర పర్యటన కోసం అక్టోబర్ 15, 2022లో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన ముగిసిన తర్వాత మంత్రుల కాన్వేపై దాడి జరిగింది. పోలీసు ఆంక్షలు, ఈ ఘటనలకు పవన్ అనుచరులే కారణమంటూ పోలీసులు ఆయనకు నోటీసులను కూడా జారీ చేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లోకి ఉందని పేర్కొంటూ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదను ఆంక్షలు విధించారు. సో గృహ నిర్బంధం, పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్లోనే పోలీసులు భారీ బలగాలతో చుట్టుముట్టారు. బయటకు వెళ్లకుండా ఆయన్ను 2 రోజుల పాటు నిర్బంధించి కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఒక్కసారి ఆ ట్వీట్ని మరొకసారి ఆ ట్వీట్ని కూడా మీకు ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన జనసేన రీట్వీట్ చేస్తూ దానిపైన కామెంట్ చేశారు. 2022లో జగన్ ఎలా అయితే అడ్డుకున్నాడో అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు, జనసేన పార్టీ త్రోబ్యాక్ అక్టోబర్ 2022 విశాఖపట్నం. అక్టోబర్ 2022 2022 విశాఖపట్నంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సమయంలో విశాఖ గర్జన అంటూ వైసీపీ నిర్వహించింది ఒక సభ. ఆ సభ ముగిసిన తర్వాత మంత్రుల కాన్వే ఏదైతే వెళ్తుందో ఆ దారి గుండా ఆ మంత్రుల కాన్వే పైన అప్పుడు జన సైనికులే దాడి చేశారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని పేర్కొన్నారు. ఎలాంటి సభలు అలాగే ర్యాలీస్ నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. మరి ఇప్పుడు కూడా అలానే జరిగే అవకాశం ఉందా? జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ పార్టీ పేజ్ నుంచి వచ్చిన ట్వీట్ అది. అంటే దేనికైనా సిద్ధంగా ఉన్నాము, అలాంటి దాడికైనా సిద్ధంగా ఉన్నాము అంటూ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు చెప్పగానే చెప్తున్నారా? మొత్తం మీద జగన్తో
మాజీ సీఎం జగన్తో సీఎం రేవంత్ రెడ్డిని పోలుస్తూ ఆనాటి పరిస్థితులను గుర్తు చేస్తూ జనసేన ఈ ట్వీట్ని చేసింది. దీన్ని ఎలా చూడాలి? మరి పవన్ కళ్యాణ్ దీనిపైన కూడా స్పందిస్తారా, లేదు పవన్ ఆధ్వర్యంలోనే ఈ ట్వీట్ని వేశారా? వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కృష్ణమోహన్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ని ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, సెన్సేషనల్ ట్వీట్ అని చెప్పొచ్చు. 2022లో జరిగిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు జనసేన పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్ నుంచి. ఎలా చూడాలి? అంటే దేనికైనా రెడీ అంటున్నారా, లేకపోతే అలాంటి చర్యలు మళ్ళీ చేపడతామంటున్నారా? ఎలా చూడాలి ఈ ట్వీట్ని కృష్ణమోహన్? అంటే ఏదైతే అక్టోబర్ లో 2002లో విశాఖపట్నంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబును కలవడానికి అక్కడి నుంచి రానప్పుడు వెంటనే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ని హోటల్లో బలవంతంగా తీసుకెళ్లారు. అయితే హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హోటల్ ప్రాంతానికి రావడం, అక్కడ ఆయనకి సంఘీభావం తెలపడం, చివరికి ఆయన్ని అక్కడి నుంచి పోలీసులు తర్వాత 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. పూర్తిగా పబ్లిక్ కూడా ఆయన కోసం దాదాపుగా 48 గంటలు ఆయన హోటల్లో ఉన్న ప్రాంతంలోనే ఉండే ప్రయత్నం చేసింది. అంటే ఆయన ఒక చిన్న సింబాలిక్ ఒక విషయం చెప్పబోతున్నాడు. నేను 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా, మీరు అనుమతిస్తారో లేదో నాకు తెలియదు, అనుమతి ఇవ్వకపోతే ఏం జరగబోతుంది అనేది ఒక ఇండైరెక్ట్ గా ఆయన ఆ ఫోటోని క్లియర్ గా ఒక జనాలకు చెప్పి ప్రయత్నం చేశారు. అంటే తన క్యాడర్ చూస్తూ ఉండబోదు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, గతంలో పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళు ఎంత దూరం పోయారో, ఇప్పుడు నన్ను ఇక్కడ హైదరాబాద్ లో ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఏం పరిస్థితులు ఉండబోతున్నాయి అనే ఒక సింబాలిక్ గా ఆయన ఆ ఫోటోని పెట్టి కొంత వార్నింగ్ మూడ్ లోనే చెప్పారు. అంటే అప్పుడు జరిగిన పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి పెద్ద తేడా ఉండదు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ నాతో పెట్టుకుంటే ఏం జరగబోతుందో నేను చూపిస్తాను అనే ఒక ఇండికేషన్ ని ఇచ్చారు. డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక వార్నింగ్ ఇచ్చేసాడు ఆయన క్లియర్ గా. నేను అనుకుంటే ఏం జరగబోతుంది, రేపు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఈ రోజు అనుమతించకపోతే గతంలో కూడా నన్ను నిర్బంధించితే అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది, ఇక్కడ నన్ను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏం జరగబోతుందో సేమ్ రిపీట్ అవుతుంది అనే ఒక సింబాలిక్ గానే ఆయన ఆ ఫోటోని ట్వీట్ చేస్తున్న పరిస్థితి అయితే అఫీషియల్ హ్యాండిల్స్ లోనే వచ్చింది. అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఓకే, నన్ను సభ పెట్టుకుంటానంటే సభ పెట్టుకునే లేదు, అమరవీరుల దగ్గరికి వస్తానంటే దానికి పర్మిషన్ లేదు, కనీసం 4 గంటలకి ప్రెస్ మీట్ పెడతారో మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది మీ ఇష్టం అని ముందు ట్వీట్ చేశారు. దాని తర్వాత వెంటనే ఈ నవంబర్ 22లో జరిగిన విశాఖపట్నంలో జరిగిన సంఘటన, అక్టోబర్ 22లో జరిగిన ఈ సంఘటనని ఒకసారిగా రీకాల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు ఏం జరిగింది, తన కోసం పబ్లిక్ ఏ విధంగా వచ్చారు అనేది. ఓకే, ఇన్ కేస్ ఈ వ్యవహారంలో ఇంకో చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చారు, మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి అంతమంది అభిమానులు వస్తారా అని మరి అది చూడాలి. అది ఆయన ఇండికేషన్ లో దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాలి. కానీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం డెఫినెట్ గా చేశారనేది చూడాలి. ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే వ్యవహారాన్ని ఆయన గమనించే ప్రయత్నం అయితే చేశారు. ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కళ్యాణ్. ఇది ఎంత దూరం పోతుంది? కొంత ఈ రోజు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ గవర్నమెంట్ లేదు, తెలంగాణ పోలీస్ లాగా తయారైంది ఈ రోజు. దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నాడు, ఏ విధంగా నడవబోతుంది అనేది మరికొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత వెనక్కి తగ్గి లేదు, ఓకే పర్మిషన్ మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు అనుకుంటే ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ లో జరుగుతుంది. లేదు అది కూడా పెట్టడానికి లేదు అని అంటే నాకు తెలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. మరి దానికి ఎందుకు ట్వీట్ చేశారనేది కూడా చూడాలి. దీని మీద పోలీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. పోలీసు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు, అసలు హైదరాబాద్ కి రావడానికి లేదు, అట్లాంటివి ఏమైనా చెప్తుందా? అవన్నీ చెప్పలేదు. సభకు పర్మిషన్ అడిగారు, సభకు పర్మిషన్ అవ్వలేదు. మరోవైపు జనసేన టీం కూడా
సభ జరుపుకునే దానికి కోర్టుకు కూడా అప్పుడే పోతా ఉన్నారు. కానీ సమయం జరిగిపోయింది కాబట్టి బహుశా ఈ రోజు కాకపోయినా రేపు ఏమైనా పర్మిషన్ ఇస్తే రేపు దానికి వాళ్ళు చూసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను అని చెప్తున్న వ్యవహారంలో ఎంతవరకు ముందుకి వెళ్తారు, ఆయన ప్రెస్ మీట్ జరుగుతుందా లేదా, ఒకవేళ పోలీసులు జరగడానికి లేదు అని ఏమైనా ఆంక్షలు విధిస్తారా అనేది చూడాలి. జరగకపోతే ఏం జరగబోతుందో కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో జరిగిన ఇష్యూని ఆయన ఒకసారి మెన్షన్ చేశారు, ఏం జరగబోతుందో చూసుకోండి అని కూడా. సో కాబట్టి కొంత దీన్ని ఏం జరుగుతుంది, కొంత ఓవరాల్ గా కాంగ్రెస్ అంటే నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున లేదు పవన్ కళ్యాణ్ ఈ రెండింటి మధ్య ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని తెలంగాణలో కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సభని నిర్వహించాలని మీరు అభిప్రాయపడుతున్నారా, లేకపోతే సభని నిర్వహించకూడదు అంటూ మీరు అభిప్రాయపడుతున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొనండి. కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గట్లేదు. తెలంగాణకు సంబంధించిన నాయకులు ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నవారు కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలని ఇక్కడ ఆపాలి, నిలిపివేయాలి, ఇమీడియట్గా మీరు ఆంధ్రాలో మీ క్యాపిటల్ని డెవలప్ చేసుకోండి, మీ రాజధానిని డెవలప్ చేసుకోండి అంటూ కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను ఆర్టీవీ పోల్లో పాల్గొనండి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఇక్కడ సెన్సేషనల్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. మొదటగా సభ అన్నారు, సభ నుంచి సమావేశం నుంచి ప్రస్తుతానికి ప్రెస్ మీట్ దాకా వచ్చింది. 2022 పరిస్థితులని మళ్ళీ చూడబోతున్నారా అన్నట్టు జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్ నుంచే ఒక ట్వీట్ రావడం, ఇదంతా చాలా సెన్సేషనల్గా ఉంది. ఎలా చూడాలి? రానున్న కొన్ని గంటలు ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ ప్రెస్ మీట్కి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే జూబ్లీహిల్స్లో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడానికి, తన ఇంట్లో ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ఆ 2000 మంది కార్యకర్తలు ఎవరైతే ఫంక్షన్ హాల్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో 2000 మంది కార్యకర్తలు కలుస్తా అన్నారో ఆ సమయం ఆల్మోస్ట్ సేమ్ టైం అని చెప్పొచ్చు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఆ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మరి అదే సమయంలో 4:30 నుంచి 5:30 ఒక గంట పాటు తన ఇంటి దగ్గర పెడతా అంటున్నారు. జూబ్లీహిల్స్ మొత్తాన్ని స్తంభించే అవకాశం ఉందా? దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఏంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సురేష్? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రేవంత్ సర్కార్ పర్మిషన్ క్యాన్సిల్ అప్పటి నుంచి రోజుకు అంటే నిన్నటి నుంచి చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. సో జనసేన నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆచితూచి అయితే వివరిస్తుంది. ఇప్పటికే ఏదైతే హైకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ కూడా వేశారు, అది మధ్యాహ్నం వరకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఆల్టర్నేట్ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా తాను కూడా ఎక్కడ తగ్గట్లేదు, సో నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది అది చూడాలి. ఎందుకంటే ఒకవేళ మామూలుగా సహజంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పోలీసుల పర్మిషన్ అయితే అవసరం ఉండదు. బట్ నిన్నటి నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ కానీ లేకపోతే గతం వారం రోజుల కింద జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూకి సంబంధించి కానీ హీట్ మూవ్మెంట్ నడుస్తున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరని కూడా చూడాలి. సో పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా అయితే ఏదైనా పోలీసులు చెప్తే కొంచెం వింటారు, లేకపోతే చట్ట ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి కూడా నిన్న జనసేన నాయకులు చెప్పిన పరిస్థితి. బట్ ఈ రోజు ఆ సీన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో జనసేన నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మేము వస్తుంటే ప్రభుత్వం భయపడుతుంది, ప్రభుత్వం ప్రతిపక్షాలన్నీ కుట్రబన్నుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో వైజాగ్ సంబంధించి కూడా ఆ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు ఇప్పుడు జగన్ కి ఏ గతి పట్టిద్దో అన్నట్టు కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒక ఇండికేట్ అయితే చేస్తున్న పరిస్థితి. సో తెలంగాణ పోలీసులు ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అయితే పర్మిషన్ నిరాకరించారు. సో జూబ్లీహిల్స్ ఆ నివాసంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ట్వీట్ చేశారు. దాన్ని కూడా మరి ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అని కూడా పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేసిన పరిస్థితి. సో శాంతి భద్రతల సమస్యలు మీరన్నట్టు నిజంగా 2000 మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కొత్త లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే వస్తాయి. ఎందుకంటే
దట్టు ఈ రోజు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇదంతా కావాలని చేస్తున్నారు. సో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కుట్రలు జరుగుతున్నాయి, దీని వెనకాల బీజేపీ ఉంది, చంద్రబాబు ఉన్నాడని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ వదులు మండిపడుతున్న పరిస్థితి. అయితే కొందరైతే ఒకసారి 2022 సీన్ ఆ ఫోటోని మనం చూడొచ్చు, ట్వీట్ లో ఆ ఫోటోని కూడా చాలా క్లియర్ గా ఆ ఫోటోలో నోవోటల్ హోటల్ నుంచే ప్రజలకి అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఆ ఫోటోని మనం చూస్తున్నాం. అంటే ఇంటి దగ్గర రిపీట్ అవుతుంది అదే సీను, కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికే వస్తారు. ఇండైరెక్ట్గా ఇది ఒక రకమైన పిలుపు కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్కి, వీళ్ళందరికీ పిలుపని అలా చూడొచ్చా? బికాస్ జనసేన పార్టీ పెట్టిన ఫోటోని మనం ఒక్కసారి గమనిస్తే కనుక దాంట్లో ఆ హోటల్ నుంచే తాను బయట చూడొచ్చు మనం కింద ఎంతమంది ప్రజలు గుమిగూడారో. ఆ రోజు మంత్రులకు సంబంధించిన కాన్వే వెళ్తుంటే ఆ కాన్వేని కూడా ధ్వంసం చేయడం, దానిపైన దాడి చేయడం కూడా జరిగింది. సో జూబ్లీహిల్స్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది, దీన్ని రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఏమన్నా సురేష్ జూబ్లీహిల్స్లో అలాంటి సీన్ మళ్ళీ? డెఫినెట్ గా మీరు అన్నట్టు అలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి నిన్న పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ నిరాకరించారు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ అదే ఉద్దేశంతో కనుక పెట్టుంటే ఇప్పుడైతే నాకు తెలిసి సంధ్యా కన్వెన్షన్ లో ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు జన సైనికులు కానీ, ఇటు జనసేనకు సంబంధించి ఫాలోవర్స్ కానీ, జన పార్టీకి సంబంధించి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కొక్కరుగా ఏదైతే కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి అక్కడ భారీగా చేరుకుంటున్న పరిస్థితి. పోలీస్ బందోబస్తు కూడా చాలా వరకు ఇటు ఏపీ పోలీసులు కానీ అటు తెలంగాణ పోలీసులు గారి భద్రత అయితే చేస్తున్నారు. సో ఒకవేళ అక్కడి నుంచి ఒక్కసారిగా అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు వస్తారంటే దాదాపు ఒక గంట సేపు ముందే రావాలి. సో కొంచెం హడావుడి కూడా ఉంటుంది కాబట్టి పోలీసులు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అయితే చాలా కీలకంగా ఉంది. ఒకవేళ చాలా వరకు పోలీసులు మరి అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టనిస్తారా, పర్మిషన్ ఇవ్వరా, పర్మిషన్ పెట్టకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ మొదటగా సభని ప్లాన్ చేశారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో ఈ సభను ప్లాన్ చేశారు. ఆ సభ కాస్త పర్మిషన్ లేకపోవడంతో సమావేశానికి దాన్ని మళ్ళీ పర్మిషన్స్ కోసం హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి తీర్పు రాకముందే, హైకోర్టులో వాదనలు జరగక ముందే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. ఐ విల్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30. ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్, చూడండి, అట్లీస్ట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ కనీసం ఇదైనా నాకు పర్మిషన్ ఇస్తారా లేదా, లెట్స్ సీ, చూద్దాము అని కూడా ఆయన లాస్ట్లో లెట్స్ సీ అని కూడా పెట్టారు. సో మొత్తం మీద దాన్ని మళ్ళీ రీట్వీట్ చేస్తూ జనసేన పార్టీ 2022 అక్టోబర్ విశాఖపట్నంలో ఏం జరిగిందో ఆ సీన్ని తలపించేలాగా ఒక స్క్రీన్ షాట్ని పెట్టారు. అంటే నిర్బంధించిన, మీరు కట్టడి చేయాలని, కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం చేసినా కూడా, ఏ సీన్ రిపీట్ అవుతుందో ఒక్కసారి జనసేన పార్టీకి అఫీషియల్గానే చెప్పే ప్రయత్నం చేసింది. ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటూ. మరి జూబ్లీహిల్స్లోని తన నివాసం దగ్గర ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చేసిన ట్వీటు, జనసేన చేసిన ఈ ట్వీట్, అలాగే ప్రభుత్వం పబ్లిక్ మీటింగ్కి, ఆ సభ కానీ సమావేశానికి కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని స్వాగతిస్తారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొని మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒక్కసారి మనం చూస్తే కనుక మరి పవన్ కళ్యాణ్ నిజంగానే సవాలు విసురుతున్నారా? తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్ని విసిరే ప్రయత్నం చేశారా? లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వాలే పవన్ కళ్యాణ్కి ఒక ఛాలెంజ్ని విసిరాయా? మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇవాళ మీరు సభని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ పోలీసులు చాలా క్లియర్గా రిజెక్ట్ చేసిన ఆ లెటర్లో చాలా మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. ఒకవేళ ఈ సభ గనక పెట్టినా, దాని తర్వాత సమావేశం కావచ్చు, ఈ సమావేశం గనక ఏర్పడినా, లేక పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ని పెట్టినా, దాంట్లో ఆయన మాట్లాడే మాటలను బట్టి 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి నిప్పు రాజుకునే అవకాశం ఉందా? 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు మరొకసారి బగ్గుమనే అవకాశం ఉందా? వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న మా నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే దీనికి సంబంధించి నిన్న మొన్న జనసేన నాయకులు
వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు మాట్లాడిన మాటలు, మరో పక్కన గట్కేశ్వర్ నుంచి మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, జిఎస్ రావు. రావు గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ప్రెస్ మీట్ పెడతా అనడం, లేకపోతే ఆయన సభకు పర్మిషన్ ఇస్తా అనడం, ఇవ్వకపోవడం, వీటన్నిటిని మీరు ఎలా చూస్తున్నారు? సార్ మీరు నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడండి, తెలంగాణ ఇది అని. అందులో ఏదైతే మాకు చెప్పాల్సిందో సారీ చెప్పకుండా వేరేవన్నీ చెప్పాడు. నోటితో మాట్లాడి నొసట్తో వెక్కిరించినట్టు. సారీ ఎక్కడ సార్? తెలంగాణ ప్రజల గురించి చెప్పాడు, ఆవేశాలు చెప్పాడు, ఆ రక్తంలోనే ఇది ఉంటారు. నువ్వు తిట్టి 11 ఏళ్ళ తర్వాత ఎక్కడో కోనసీమలో బయటపోతే మేమెట్లా కారణం అండి? రేపు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టకున్నా కానీ తెలంగాణ వాళ్ళ కారణం అండి? 11 రోజులు ఎవడన్నా భోజనం చేయకుండా ఉంటాడండి? ఇది ఎంబడే వీళ్ళకి ఏం చేయాలంటే ఎంబడే పర్మిషన్ ఇచ్చి ఇచ్చేయాలండి. ఇది టీ కప్పులో తుఫాను. లాస్ట్ టైం కూడా వాళ్ళు ఎన్నికలు లేవంటే డిపాజిట్లు రాలేదు. సో ఇట్స్ టీ కప్పులో తుఫాను కాబట్టి అన్నెసరీ అతను ఇది చేసుకుంటున్నాడు. ఓకే, అయితే మీరు అనేది కోనసీమ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, గతంలో ఏదైతే కోనసీమకి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అంటూ ఆయన మాట్లాడిన మాటలకి బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారా రావు గారు? ఓకే, రైట్. మొత్తం మీద రావు గారు చాలా క్లియర్గా కోనసీమ విషయంలో కావచ్చు, మిగతా అంశాల గురించి ఆయన మాట్లాడిన మాటలని వెనకకి తీసుకుంటూ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలంటూ కూడా రావు గారు కోరుతున్నారు. గట్కేశ్వర్ నుంచి కాల్ చేశారు. ఇక్కడ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇదే అంశం పైన మాట్లాడాడు. ఆయన తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాడు. ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరెవరైతే పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకుంటున్నారో కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఎస్, ఒక్కసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమా చూడడానికి మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు ఆయన భోజనం చేయలేదు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు కోనసీమ గురించి కావచ్చు, మిగతా అంశాల గురించి బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా ఇక్కడికి ఎలా వస్తారు? మీ రాజధానిని మీరు డెవలప్ చేసుకోండి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, చెంగయ్య గట్కేశ్వర్ నుంచి. చెంగయ్య గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? జరుగుతున్న మొత్తం ఈ విషయం అంతా చూస్తున్నారా? ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? చెంగయ్య గారు వినిపిస్తుందా అండి? మురళి గారు చెప్పండి. హలో మురళి గారు, మరొక కాలర్ ఉన్నారు. మురళి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? సార్ మా అభిప్రాయం ఏం లేదు సార్. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మా పిల్లలు ఎంతో మంది బలిదానం అయితేనే మాకు తెలంగాణ వచ్చింది. వాళ్ళకు ఆల్రెడీ అన్నదమ్ములుగా విడిపోయినాము. వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలా. అక్కడ వెనుకబడి ఉన్నది, అక్కడ పోయి డెవలప్ చేసుకోవాలా. అక్కడ పోయి పెట్టుబడులు ఉంటే అక్కడ పోయి పెట్టుకోవాలా. సినిమా రంగాన్ని అక్కడ పెట్టుకుంటే అక్కడ వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ కూడా భూముల రేట్లు పెరుగుతాయి.
పదాక మా తెలంగాణ మీద మా హైదరాబాద్ మీద పడి చేస్తారు ఏంటి సార్ వీళ్ళు? ఈ పవన్ కళ్యాణ్ బీఎస్పీ అన్నాడు, బీఎస్పీ నుంచి చెంగివీర ఫోటో పెట్టుకున్నాడు, బీఎస్పీ అన్నాడు, కాంతిరామ్ అన్నాడు, అంబేద్కర్ అన్నాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? మతం పట్టుకొచ్చిన్నాడు. మతం పట్టుకొచ్చి మళ్ళా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన రాజకీయంలో అసలు పొలిటికల్ సైన్స్ అసలు ఆయనకు చదువుకోమని చెప్పాలి సార్ ఫస్ట్. మురళి గారు ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలోనే జనసేన ఇక్కడే పుట్టింది. అలాగే రాజకీయ పార్టీగా ఏ రాష్ట్రంలో అయినా సభలు సమావేశాలు కావచ్చు ఏవైనా నిర్వహించుకునే అధికారం అందరికి, హక్కు అందరికి, అధికారం కూడా కాదు, హక్కు అందరికి మేబీ ఉండొచ్చు సార్. ఇప్పుడు మాది తెలంగాణ సార్, మా తెలంగాణ స్టేట్ ఇది. తెలంగాణ స్టేట్ లా ఆయన రెచ్చగొచ్చే వ్యాఖ్యలు చేయొచ్చు, చేయడము కరెక్ట్ కాదు కదా సార్. అది మేము తెలుగు వాళ్ళము కలిసి విడిపోయినప్పుడు అక్కడ ఆయన క్యాడర్ అక్కడ ఉంది, అక్కడ చేసుకోవాలా. ఇక్కడ వచ్చి మళ్ళీ మా పిల్లల్ని రెచ్చగొట్టి అందరినీ డివైడ్ చేస్తా ఉంటే మరి మా పిల్లలు చనిపోయే దాంట్లో అర్థం ఏమైనా ఉందా? తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం చెప్పండి? మళ్ళీ వాళ్ళు వెనుక నుంచి వస్తే మళ్ళీ వాళ్ళే ఇక్కడ పెద్దరికం చేస్తే ఉంటే మరి మాకు వాట్ ఈజ్ తెలంగాణ తెచ్చుకొని వాట్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ తెలంగాణ? ఓకే, అయితే మురళి గారు ఇక్కడ తెలంగాణలో ఏదైతే సమావేశం కానీ సభ కానీ ఏదైతే అన్నారో దానికి వచ్చే కార్యకర్తలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అంటూ కూడా తెలంగాణ వాళ్ళు అంటే చూడండి సార్, వాళ్ళు ఏదో పైసలు ఇస్తూ వస్తున్నారు కానీ జెన్యూన్ గా ఎవరు రారు సార్. మేము కూడా బషీర్బాగ్ కాల్పులు ఉన్నోని, నేను రాజశేఖర రెడ్డి ఎంబడి పనిచేసినోని, మేము కూడా ఎన్టీ రామారావు గారితో కూడా పనిచేసిన వాళ్ళమే. ఓకే, మేము సాయన్న గారు మాకు ఇక్కడ 96లో ఎమ్మెల్యే గెలిస్తే సాయన్న గారితో కూడా ఫస్ట్ మా బస్తీ ఓట్లతో గెలిచింది. చిన్న కందిగూడ గ్రామం అని ఉంటది, మలకజిరి యాప్రాల్లో మాది కంటోన్మెంట్ నియోజకవర్గంగా ఉండే సాయన్న గారితో కూడా మేము పనిచేసాము ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. తర్వాత మేము బషీర్బాగ్ కాల్పులో కూడా ఉన్నాం. మాకు కూడా తెలుసు. మా పిల్లలు ఎంతో మంది బలిదానాలు అయితే మేము తెచ్చుకున్న తెలంగాణ సార్. ఇప్పుడిప్పుడే మా పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి నిర్వహించిన, ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్నా, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నా, అది ఆంధ్ర పెత్తనంగానే మీరు చూస్తున్నారా ఏంటి? మేమైతే మాకు ఆయన ఏమైనా చేయాలంటే అక్కడ చేసుకోమని సార్, ఆంధ్రలో చేసుకోమను. అక్కడ చాలా ఇంకా వెనుకబడి ఉన్నది, అక్కడ డెవలప్మెంట్ చేసుకోమని సార్. అది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ ఏరియా దాంట్లో మీరు వచ్చి చేసింది ఏముంది సార్? ఇక్కడ ఇది తెలంగాణ స్టేట్, నిజాం పరిపాలించిండ్రు, డెక్కన్ రాజా మీది, వీళ్ళు వచ్చి చేసింది ఏముంది సార్ వీళ్ళు? ఓకే, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన సభకి కానీ సమావేశానికి కానీ ప్రెస్ మీట్ కి కూడా పర్మిషన్ ఇవ్వకపోవచ్చా? ఇస్తే బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? హక్కు లేదా వాళ్ళకి? సార్ హక్కు ఉన్నది, న్యాయంగా ధర్మంగా హక్కు ఉన్నప్పుడు మీరు ఆంధ్రలో డెవలప్ చేసుకోండి. మాది ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది కదా, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్ ని మొత్తము తెలంగాణలోకి తలకాయ మొత్తం తీసేయాలని ఉద్దేశం ఉందా? చెప్పమానండి పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, చెప్పండి. ముండ మొత్తము 100 కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళకి ఇచ్చేస్తే మేము హైదరాబాద్ అంతా మా జోబిలో ఉంటుంది, మేము వ్యాపారాలు చేసుకోవచ్చు, మేము మా పిల్లలు తరతరాలు బతుకుంటూ ఉండొచ్చు అనే అభిప్రాయం ఇట్లా ఉందేమో పవన్ కళ్యాణ్ గారికి. చెప్పమానండి. ఓకే, రైట్ మురళి గారు, థ్యాంక్ యూ. ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, సంతోష్ వరంగల్ నుంచి. సంతోష్, చెప్పండి, మీకేమనిపిస్తుంది జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్కారం అండి, సంతోష్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను ఒకప్పుడు ఆయనకు అభిమానిని, మళ్ళీ అందరం. కానీ అభిమానం ఏమైందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి అదే తెలంగాణ వాదంగా, నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను పీజీ మన ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి ఆ రాళ్ల దెబ్బలు అవన్నీ తిన్న వ్యక్తులం మేమంతా. ఇందాక మురళి గారు మా సీనియర్ యాక్చువల్గా. ఓకే, మురళి గారు మా సీనియర్. ఆయన మేము వాళ్ళతో పాటు తిరిగి ఇందాక బషీర్బాగ్ కాల్పుల ఎన్నిట్లలో మేము తిరిగిన వ్యక్తులం మేమంతా. ఓకే, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా సభ పెట్టుకోవడానికి అందరికీ రైట్స్ ఉన్నవి. నేను ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు, వాళ్ళు ఎక్కడికైనా బతకొచ్చు, అక్కడ వరకు ఓకే. ఇందాక మా రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడిన దానికి మద్దతు ఇస్తాం. ఎందుకు అంటే మన దృష్టి అక్కడెట్లా చెట్లు పోయినాయి, ఇట్లాంటి మాటలు వెనక తీసుకుంటే సరిపోతుంది. ఆయన సభ పెట్టుకోనియండి, ప్రశ్న